హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా రవ్వ లడ్డూలు చేసుకుందాం. 2 కప్స్ బొంబాయి రవ్వ, 1 కప్ షుగర్, 1 కప్ మిల్క్ అండి, డ్రై ఫ్రూట్స్, 4 స్పూన్స్ ఘీ, కొబ్బరి తురుము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఘీ వేసుకుందామండి. కొంచెం వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. అవి కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, వీటిని ఇప్పుడు ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. మాడకుండా తీసుకుందామండి. అదే ప్యాన్లో కొబ్బరి తురుము వేసుకుందాం. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. రవ్వ లడ్డులో కొబ్బరి టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్స్ బొంబాయి రవ్వ వేసుకుందాం. ఇది సూజీ అంటారు, ఉప్మా రవ్వ అంటారు కదండి. వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన వస్తుంది కదండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఘీ వేసుకుందామండి. స్వీట్స్లో ఘీ టేస్ట్ బాగుంటుంది కదా. అలా ఇంకొకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, నేను కొద్దిగానే వేసాను. స్టవ్ సిమ్ చేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టి కొంచెం గోరువెచ్చగా కాగబెట్టుకుందామండి. ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న ప్యాన్లో షుగర్ వేసి అదే వేడి మీద కలుపుకుందాం. అలా మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకొని కొంచెం కొంచెంగా పాలు వేసుకుందామండి. పాలు వేసుకొని చూసుకుంటూ మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకుంటూ పాలు చేసుకుంటూ లడ్డు చేసుకుందామండి. నేను మీడియం సైజ్ లడ్డూలు చేశానండి, మీరు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీగా సింపుల్గా రవ్వ లడ్డూలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.